మా పిల్లగాళ్ళైతే ఎంతగానో బట్టలు సదిరి పెట్టినా కూడా చికాకు చేస్తారన్నమాట. సెల్ఫ్‌లో అసలు ఒక నెల కూడా అలా ఉంచరన్నమాట. ఇదైతే ఇదైతే నేను తీసుకున్నాను. ట్రెండింగ్ మోడల్ అన్నమాట డ్రెస్సు. దీని గురించి అయితే నేను వీడియో చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్‌లో వీడియో ఉంటది చూడండి. నేను రోజు చేసే పనులు ఇయ్యే అన్నమాట. రోజు నాకు చూడటం తప్పదు అన్నమాట. మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ గాయ్స్, ఇగో నెలకొక్కసారి నేను ఇలా సెల్ఫ్లో నీట్గా బట్టలు సదిరి పెడతా ఉంటా. మా పిల్లలు తెల్లారి నెల కూడా 2-3 రోజులు కూడా కాదు, అదే సాయంత్రానికే బట్టలు మొత్తం సెల్ఫ్లో చికా చేస్తారు. మా పిల్లలు అంతే, మా వారు కూడా అంతే చేస్తారు అన్నమాట. ఏం చేస్తాం, అసలు ఎంత చికాకు చేస్తారంటే బట్టలు అసలు సెల్ఫ్లో ఒక్క బట్టలు కూడా దొరకవు. మాది ఇల్లా బట్టల షాప అన్నట్టు ఉంటుంది. అట్లా చేస్తారు మా పిల్లలు, మా వారు కూడా అంతే చేస్తారు అన్నమాట. ఇలాగ ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, బట్టలు సదిరి నీట్గా సదిరి ఇక సెల్ఫ్లో పెడదామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మా పిల్లల బట్టలు మా వారి బట్టలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను ఎంత తక్కువగా వాడతానంటే అంత తక్కువగా వాడతాను. ఇక నేను ఒక్కదాన్నే వీడియో ఎడిట్ చేసుకోవాలి, వీడియో తీసుకోవాలి, స్టాండ్తో తీసుకుంటున్నాను కదా, అందుకే కొంచెం అటు ఇటు అవుతుంది. మొత్తానికి బట్టలు నీట్గా సదరాలని ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటాను సదిరిన మళ్ళీ కాసేపటికి సాయంత్రానికి అలా అవుతుందని నాకు తెలుసు. అయినా తప్పదు కదా, నీట్గా ఉంటేనే కదా ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా నీట్గా కనపడుతుంది. ముందు మన ఇంట్లో వస్తువులు నీట్గా ఉంచుకుంటేనే కదా ఇల్లు నీట్గా ఉండేది. అలా సదురుతున్నాను అన్నమాట. ఇది మా వాడు టీషర్ట్ అన్నమాట, కొత్త టీషర్ట్. ఇదైతే దాన్ని వాడు ఇష్టంగా తీసుకున్నాడు అన్నమాట. మా వాళ్ళకి ఏదైనా సరే నచ్చితే చాలు, అది తీసుకోవాల్సిందే. మా పెద్దోడైతే చాలా మొండికేస్తాడు, అంతకంటే ఎక్కువగా వాళ్ళ నాన్న కూడా. వాడు ఏది అడిగితే అది ఖచ్చితంగా ఇస్తాడన్నమాట. ఈ డ్రెస్ గురించి అయితే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను అన్నమాట. ఈ డ్రెస్ విషయాలు నేను ఎలాంటి పొరపాటు చేసినో మీరు కూడా ఆ పొరపాటు చేయొద్దని నేను ఆ వీడియో పెట్టాను అన్నమాట. చూడండి, ఆ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి. వీడియో అందుకే నేనే ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు తీయలే, కొన్ని మడత పెట్టినాక మళ్ళీ తీసాను, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అవ్వకూడదు కదా, అందుకని ఇంకా అలా మధ్యలో ఆపుకుంటూ తీస్తాను అన్నమాట. కొన్ని అలా మడతేసుకుంటే తీసామనుకో వీడియో లెంత్ కాకుండా ఉంటుంది. ముందు మనం లెంత్ చూసుకోవాలి వీడియోను. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. మొత్తానికైతే నేను మడతేసేసాను, ఇంకా సెల్ఫ్లో సదిరి పెట్టడమే అన్నమాట. పేపర్స్ వేసి సదిరి పెడితే బాగుంటుంది, కానీ ఈసారి పేపర్లు అయితే లేవు. అలా నీట్గా చదువుకుంటానన్నమాట నెలకొక్కసారి. ఎందుకంటే పిల్లలు ఉన్న కాడ తప్పదు కదా, పిల్లలు ఉంటే ఇక అంతే. పిల్లలు ఉన్న కాడ మనం ఎంత సదిరి పెట్టినా ఏ వస్తువు అయినా సరే చికాకు చేస్తూనే ఉంటారు. పిల్లలు అన్నాక అంతే ఉంటారు కదా. వీడియో ఎందుకు మధ్యలో ఆపుతున్నాను అంటే లెంత్ ఎక్కువ అవ్వకూడదు, అందుకని లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇంకా నేను అలాగా ఆపుతూ ఉన్నాను అన్నమాట. ఆపుకుంటూ పెడుతున్నాను. మన రోజు ఇంట్లో చేసే పనులు మన ఆడవాళ్ళకు తప్పదు కదా. ఇదిగోండి, మొత్తానికైతే నేను సదిరేసాను అన్నమాట. ఈ కొత్త చున్నీ అన్నమాట. అసలు ఈ చున్నీ ఎక్కడో ఇన్ని రోజులు ఎతికితే దొరకలేదన్నమాట, మా బట్టలలోనే ఉండిపోయింది. ఇప్పుడు బట్టలు సదురుతుంటే దొరికిందన్నమాట చున్నీ అయితే. బ్లాక్ చున్నీ కొత్తదన్నమాట. నేను ఎక్కడో పోయిందనుకున్నాను, కానీ బట్టలలోనే ఉండే. ఏదైనా సరే మనం డబ్బులు పెట్టుకుంటే ఏ వస్తువైనా పోదు కదా. ఏమంటారు, అవునంటారా కాదంటారా? సెల్ఫ్లో ఇగో నీట్గా అయితే సదిరేసినాను అన్నమాట. ఇంకా రేపు ఎల్లుండో దుప్పట్లు కూడా సదిరేయాలి. ఇగో మా పిల్లలు వచ్చే టైం అవుతుందని ఇంకా వాకిలి ఊడటం స్టార్ట్ చేసినాను అన్నమాట. ఇది మా వరండా అన్నమాట. ఇంకా నేను వాకిలి కూడా ఊడవాలి, తప్పదు ఇక. నాకు రోజు ఉండే పనులు అయ్యి, నాకనే కాదు ఎవరికైనా ఆడవాళ్ళకు రోజు ఉండే పనులే. అన్నం వండాలి, కూర వండాలి, బట్టలు మడతేసుకోవాలి, ఉతకాలి, గిన్నెలు కడగాలి, నీళ్ళు పట్టాలి, వాకిలి ఊడ్చి ముగ్గు వేసుకొని పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళని బడికి రెడీ చేసి పంపించి, అసలు చాలా పనులు ఉంటాయి. ఆడవాళ్ళకు పని ఏముంటుంది, ఇంటికాడ ఉంటుంది. అసలు వంట చేసుకొని తినటమే కదా ఏం పని అని మగవాళ్ళు అంటారు, కానీ
మగవాళ్ళకన్నా ఆదివారం ఒక్కరోజన్నా రెస్ట్ దొరుకుద్ది గానీ, ఆడవాళ్ళకు రెస్ట్ అన్నదే ఉండదు. 24 గంటలు ఇంట్లో పని ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. కాకపోతే హౌస్ వైఫ్ అని పేరు మాత్రమే ఉంటది. ఏమంటారు? నేనన్నది నిజమేనా కాదా? మా పిల్లలైతే బడి నుంచి వచ్చేసారన్నమాట. ముందైతే మా వాళ్ళు కాళ్ళు కడుక్కొని రావాల్సిందే. వస్తే చాలు కాళ్ళు కడుక్కొని వచ్చేస్తారు ఇంట్లోకి. ఇక కాళ్ళు కడుక్కొని వచ్చేసి బట్టలు మార్చుకొని ఇంకా స్నానం చేసి ఏదన్నా తినేసి కాసేపు టీవీ చూసి ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోతారన్నమాట. ఈ మా చెట్లు అన్నమాట. మల్లె చెట్టు, కాకడ మల్లె. నేను రోజు నీళ్ళు పోయకపోయినా మా వాళ్ళు మా వారు రోజు పోస్తారన్నమాట. ఇదిగోండి మా బొప్పాయి చెట్టు. ఇప్పుడిప్పుడే ఖాతకు వస్తుందన్నమాట. ఖాతలకు అంటాను కానీ ఖాతకు వస్తుందన్నమాట. ఇదే మా చిన్న హౌస్. అది మా ఇంటి ముందు ఉన్న ఇల్లులు, మా గల్లీ, మా ఏరియా అన్నమాట. వీడియోకి మాత్రం చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. ఇంకో రోజు ఈ చెట్లు కూడా నేను వీడియో తీసి పెడతానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.